హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తిక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు పచ్చి కొబ్బరితో బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. రెండు రకాలుగా చూపిపోతున్నాను. ఒకటి షుగర్ వేసి చూపిస్తాను, ఇంకోటి బెల్లం కూడా వేసి చూపిస్తానండి. ఇప్పుడు ఒక కప్పు ఉంది కదా, ఇలా ఒక కప్పుతో యాడ్ చేసుకుంటున్నాను 1 కప్ ఆఫ్ కొబ్బరి. ఇంకో కప్ అండి, ఈ కప్తో 2 కప్స్ అనేది కొబ్బరి యాడ్ చేసుకున్నాను. ఆ తడిదనం పోయేంత వరకు మనం కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి, కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అండ్ కొబ్బరి అంతా కూడా నేను మిక్సీ జార్లోకి పీసెస్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. ఇది తురుముకోలేదు, కావాలంటే మనం తురుముకొని కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా రోస్ట్ అనేది అయిందండి, కలర్ అనేది చేంజ్ అయింది. మనం దీంట్లోనే షుగర్ అండి 2 కప్స్ ఆఫ్ కొబ్బరి తీసుకున్నాను. అదే సేమ్ కప్తో 1 కప్ ఆఫ్ షుగర్ అనేది తీసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. పాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా, ఎక్కువ కాదండి, కొద్దిగా వాటర్ అనేది, ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా జ్యూసీగా ఉంది కదా, అలా జ్యూసీగా లేకుండా మొత్తం బాగా కొబ్బరికి అంతా బాగా షుగర్ బాగా పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కొద్దిగా ఇట్లే సిమ్లోనే వాటిని మిక్స్ చేసుకుంటూ గట్టి పడేంత వరకు దీన్ని కొబ్బరిని ఇలానే చేసుకుంటూ ఉండాలి. చూడండి, అలానే కొద్దిగా యాలకల పౌడర్ అండి, యాలకలు దంచుకొనేసి ఇలా చిన్న రోల్లో యాలకలు అనేది దంచుకొనేసానండి. దంచుకొని పౌడర్ చేసేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా గట్టిగా అయ్యే వరకు మనం మిక్స్ చేసేసుకున్నామండి. ఇప్పుడు గట్టిగా అయిపోయింది కోకోనట్ బర్ఫీ అనేది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ అనేది నెయ్యి అప్లై చేసేసుకొని ఒక ప్లేట్ అనేది తీసేసుకున్నానండి. సో దీంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగా 2 ప్లేట్స్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. ఒక ప్లేట్లో సరిపోతుంది అనుకున్నా, బట్ నాకు ఇంకో ప్లేట్ కూడా అవసరం వచ్చింది. సో 2 ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇలా 2 ప్లేట్స్లోకి మనం పెట్టేసుకున్నామండి. ఒక నైఫ్ తీసుకొని మనం ఇప్పుడే కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకి తడి ఆరిపోయిందంటే చల్లగా అయిపోతే కట్ చేసుకునేదానికి కుదరదండి. ఈ చల్లగా అయ్యాక మనం పీసెస్ అనేది తీసుకోవచ్చు. చల్లగా అయ్యాక పీసెస్ తీసాక చూపిస్తానండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే పెనం పెట్టేసుకున్నానండి. సేమ్ అదే పెనం పెట్టేసుకొని 1 కప్ ఆఫ్ కొబ్బరి అండి, ఇంకో కప్ అండి, 2 కప్స్ ఆఫ్ కొబ్బరి యాడ్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీంట్లో ఉన్న కొబ్బరిలో ఉన్న తడి అంతా కూడా తీసేసుకోవాలి. ఇది బెల్లం వేసుకొని ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నానండి. మిక్సీ జార్లోకి కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు యాడ్ చేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా కొద్దిగా పలుకులుగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. సేమ్ అదే కప్తో బెల్లం అండి, బెల్లం కూడా మనము దంచుకొనేసి దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని ఇలానే మిక్స్ చేసేసుకోవాలండి. దీంట్లో కూడా మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలానే దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మొత్తం ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలాగ చూడండి, బబుల్స్ వస్తున్నాయి. ఇలాగ మనము బెల్లం అంతా బాగా ప్రెస్ చేసుకుంటూ అది కరిగిపోతూ ఉంటుందండి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే బెల్లం పాకం పట్టేసి దాంట్లోకైనా కొబ్బరి అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. అలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. 2 ప్రాసెస్ అండి, ఎలా అయినా చేసుకోవచ్చు మనం. ఇలా ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పు పీసెస్, అవంతా కూడా దీంట్లోకి కొద్దిగా యాడ్ చేసేస్తున్నానండి. కొద్దిగా అలానే పెట్టుకుంటున్నాను. ఇది కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుందండి, ఇలా యాడ్ చేసుకొని మనము తిన్నామంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా గట్టి పడిపోయింది కదా, ఇలా మనకి బాల్స్ చేసుకోవచ్చు, లేదా మనము కేక్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా వచ్చే వరకు, ఈ టెక్స్చర్ మనకి వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇట్లాగా ప్లేట్లో నెయ్యి అప్లై చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇలా ప్లేట్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలాగా అంతా ఇలా పెట్టేసుకున్నాను కదా, ఈ పౌడర్ని దీని మీద గార్నిషింగ్కి ఇలా యాడ్ చేస్తున్నాను. ఇలా మనం గార్నిష్ చేసుకున్నాం కదా, ఇది కూడా అండి మనం ఇప్పుడే వీటిని కట్ చేసేసుకోవాలి పీసెస్ లాగా. ఇంతేనండి, కట్ చేసేసుకున్నాను. చల్లగా అయిన తర్వాత నేను సపరేట్గా పీసెస్గా తీసి చూపిస్తాను. చూడండి, మనము ఇట్లా కొబ్బరి పీసెస్ కోకోనట్ బర్ఫీ అండి,
నీట్గా అన్ని పీసెస్ తీసేసుకున్నాం. ఇదిగోండి మిగతా పీసెస్ 2 ప్లేట్స్లో తీసేసి నేను ఒక ప్లేట్లో ఇలాగా బిల్డ్ చేసుకున్నాను. అండ్ అలానే బెల్లంది కూడా అండి, బెల్లంది కూడా పీసెస్గా సపరేట్ చేసేసుకున్నాను. అన్నీ కట్ చేసేసుకున్నా. ఇది కూడా బిల్డ్ చేస్తున్నానండి. చల్లగా అయిపోయాక ఇలా సపరేట్ తీసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ చేసి చూసాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇలా పిల్లలకి మనం స్నాక్స్ లాగా చేసి పెట్టినా కూడా ఇష్టంగా తింటారండి పిల్లలు. చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.